ఎలా ఈ ఫిలిం జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటి నుండి? యాజ్ ఎ డైరెక్టర్ గా అయితే మాత్రం దానికి ఇంత త్వరగా అవడానికి కారణం కోవిడ్. ₹10 నుండి 1000 వాళ్ళ ఎలా? సో వెనకాల ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏ ప్రెజర్ లేనప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే నాకు మూవీ మేకింగ్ తప్ప ఈ బిజినెస్ రిలీజ్ ఇవేం తెలియదు. డే టు డే లైఫ్ లో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చాలా చూస్తుంటాం, కానీ మీరు ఇంత ఫాస్ట్ గా తీసేస్తున్నారు కదా మూవీస్, ఒక స్పీడ్ లో జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు కదా, అందుకు హడిల్స్ ఏమన్నా? ₹10 మూవీ అరౌండ్ ఒక 8.5 days లో వర్కింగ్ డేస్ లో అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతే మళ్ళీ ఊరు నుండి ముంబైకి ఇట్లా ఫ్లైట్ వేసుకొని తిరుగుతాం. చూద్దాం. అది మరి ఫీల్ అవ్వారంటే చెప్తాను, నేను చూసా కదా ట్రైలర్ అవుట్పుట్ కానీ ఏదో మిస్ అవుతుంది క్వాలిటీ, అంటే మామూలు కంపేర్ చేసుకుంటే ఇంకా కావాలి. మీరు ట్రైలర్ చూసుకుంటే అది జరిగింది, టీజర్ లో ఆ విషయం రాదు. మళ్ళీ ఫస్ట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TV24 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ దివాన్. ఈ రోజు మన ముందుకు యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ డైరెక్టర్ అఫ్జల్ ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ అవుతానని కసితో వచ్చి మనకి ₹10 అండ్ 1000 వాళ్ళ సినిమాని డైరెక్ట్ చేశారు. తన ప్రీవియస్ ఫిలిమ్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అండ్ తన వర్క్ స్టైల్ హడిల్స్ అన్ని మనం అడిగి తెలుసుకుందాం. లైక్ మీకు ఏదైనా బ్యానర్ అంటే ఫేవరెట్ బ్యానర్ ఇందులో వర్క్ చేయాలని మీకు ఏమన్నా? లేదండి, అంటే ప్రొడ్యూసర్ మంచి వాళ్ళు అయితే చాలు, చిన్నదైనా పెద్దయినా. అంటే ప్రొడక్షనే కదా మనకు కావాల్సింది. సో ప్రొడ్యూసర్ అడిగినట్టు సమకూర్చే ప్రొడ్యూసర్స్ ఉంటే అంతకంటే వరమే వరకు ఉండదు. ఇప్పుడు మీరు తీసిన 2 మూవీస్ ఏదైతే ఉన్నాయో, లైక్ ఫస్ట్ ₹10 1000 వాళ్ళలో సుమన్ గారిని ముక్తార్ గారిని పెట్టుకున్నారు కదా, అంటే ఫస్ట్ కే మీకు ఇంత ఎలా, అంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, స్టోరీ ఎలా చెప్పారు? అంటే చాలా మంది డెబ్యూటెంట్స్ అంటే మంచి ప్రొడ్యూసర్ మంచి బ్యానర్ లేకుంటే బ్యాక్ సపోర్ట్ ఉన్న కాస్ట్ లోనే కొత్త ఫేసెస్ తో తీస్తారు కదా, కానీ మీరు సుమన్ గారిని వాళ్ళందరికీ నా నెరేషన్ అంటే ఇష్టం అండి బాగా. వాళ్ళ త్రూ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? అంటే కాంటాక్ట్ దొరకడం అనేది ఈజీ ఈ రోజుల్లో. ఈ రోజుల్లో మీరు ఏ వాట్సాప్ గ్రూప్ లో నాకు ఈ కాంటాక్ట్ కావాలన్నా కూడా 100లో 2 పెట్టేస్తారు కాంటాక్ట్. సో కాంటాక్ట్ దొరకడం ఈజీ, కానీ ఆ కాంటాక్ట్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ అవ్వడం అనేది కష్టం. మీరు కనుక అప్రోచ్ అయ్యే విధానం సరిగ్గా లేకపోతే ఫస్ట్ ఫోన్ కాల్ కి కట్ అయిపోద్ది. సో దేవుడు నాకు ఇచ్చిన ఒక వారం టాకింగ్ స్కిల్స్ అని నేను అనుకుంటాను. సో ఫోన్ చేసిన వెంటనే వాళ్ళకి నచ్చుతుంది, వెళ్ళి కలుస్తాను, ఇంకా నచ్చుతుంది. సో అక్కడ నుంచి ట్రావెలింగ్ అనేది జరిగిద్ది అనమాట. సో ఇంకా చెప్పాలంటే సుమన్ గారు అంతే, ముక్తార్ గారు అంతే. ఫస్ట్ సినిమాకి వచ్చిన సూర్య గారు, వీళ్ళందరూ నేను డైరెక్ట్ ఇంటికే వెళ్ళేవాడిని. ముక్తార్ గారు అంటే అనిపించింది నాకు, వాట్ ఎవర్ పోస్టర్స్ అవన్నీ ఫాలో అవుతుంటాం, మేము చూస్తుంటాం కదా మీ వర్క్స్ అని. సో ప్రీవియస్ ఫిల్మ్ కి మీతో వర్క్ చేయడం వాళ్ళకి ఇష్టపడతారు, మీ దగ్గర కంఫర్ట్ జోన్ ఉంటుంది. ముక్తార్ గారు బాగా, అంటే ఆయనకి నాకు అసలు సంబంధం లేదండి. ఇప్పుడు కోవిడ్ కి ముందు ఒక్కసారి కలిసాను, ఒకసారి, అది కూడా 10 minutes కలిసాను. సో ఆ 10 minutes లో ఆయన వాట్ అబౌట్ యూ అంటే నేను చెప్పేవాడిని, ఇలా కాలేజీలో అండి చదువుకుంటున్నాను అని. నా గురించి అప్పుడు చిన్నపిల్లవాడిని కదా, మొత్తం చెప్పేసేవాడిని. ఏదైనా సినిమా తీస్తున్నక్కడైతే వచ్చి కలవన్నాడు. సో ₹10 టైంలో వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇలా ఆయన క్యారెక్టర్ అదంతా చెప్పడం, ఎన్ని రోజులు కావాలంటే జస్ట్ ఒక ½ డే చాలా అని చెప్పాను. ఆయన నమ్మలా. కరెక్ట్ గా ఆయన వచ్చారండి, 2 గంటల్లో ఆయన పోర్షన్ అంతా ఫినిష్ చేసి పంపించేశాను. సో అప్పుడు ఆయన నా వర్కింగ్ కి నచ్చి జూనియర్ పూరి జగన్నాథ్ అని పిలుస్తుంటారు నన్ను. అదే నాకు ఇలాంటి పబ్లిక్ గా చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఆయన ఇప్పటికీ అదే అంటుంటారు. అదే, సో నాకు కూడా ఆ పేరుతో పిలవడం నాకు కూడా నచ్చింది ఆ రోజు. సో చెప్పింది ఒక వన్ డేలో తీస్తామని, కానీ 1 hour లో తీసేసి ప్యాకప్ చెప్పావు. సో నువ్వు ఎన్ని సినిమాలు తీసినా గుర్తుపెట్టుకో, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయినా కూడా నేను చేస్తా, నీ కెరీర్ చాలా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ సినిమాకి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి వీళ్ళంతా. సో ఆయన చాలా మంది అనుకుంటారు ఆయన నాకు ఏమైనా రిలేటివ్ అది ఇది అని చెప్పి, ఏమీ కాదండి. ఆయనకి సపోజ్ కమ్యూనిటీ చూసుకుంటే మీరు ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్, సో ముస్లిమ్స్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఆయన ముస్లిమ్స్ నే సపోర్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్ లో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. సో ఆయన నన్నే చేస్తున్నారని నీకు అర్థం చేసుకోండి. సో ఆయన ఒక టాలెంట్ కి ఇచ్చే వాల్యూ అది. మీ యొక్క టాలెంట్ సీరియస్లీ మీరు ఇట్లా అనుకున్నట్టు జూనియర్ పూరి మీరు నెక్స్ట్ అంటే ఇలా పూరి సార్ స్టైల్లో మూవీస్ ఏదైనా ప్లాన్ చేశారా? నెక్స్ట్ నేను రాసే ప్రతి కథలోనూ ఆయన టచ్ ఉంటుందండి, అంటే ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఆ సినిమాలు చూసి పెరిగాడు వీడు అని చెప్పి. ఇప్పుడు మీకు లైక్ ఉంటారు కదా లైక్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ బయట సినిమాటోగ్రాఫర్స్ కానీ, మీరు చందు సార్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, లైక్ మీ మూవీతోనే కదా ఇంట్రొడ్యూస్ అయింది. ఇట్లా కొత్తగా కెమెరామెన్స్ కానీ ఎడిటర్స్ కానీ
సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే త్రూ ఇన్స్టాలో ఏదో మెసేజ్ పెట్టి అలా కాకుండా ఇప్పుడు మీరైతే హైదరాబాద్ లో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. సో మిమ్మల్ని పర్సనల్ గా కలవాలన్నా, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఎలా? వాళ్ళకి అపాయింట్మెంట్ ఏం లేదండి, నేను 24/7 అవైలబుల్ అని ఉంటాను ఇన్ టర్మ్స్ వర్క్ లేకుండా ఉంటేనే. సో ఆల్మోస్ట్ మంత్ కి 20 days ఖాళీగానే ఉంటానండి మా ఇంట్లో. 20 days అంటే మళ్ళీ మీకోసం వైజాగ్ ఉయ్యూరు, విజయవాడ దగ్గర ఉయ్యూరు, విజయవాడకి రామంటారు. విజయవాడ రావాలి. సో రావాల్సిన అవసరం లేదండి, ఇన్స్టాగ్రామ్ లో నేను అందరితో అప్రోచ్ అవుతాను. చెప్తున్నాను కదా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి దొరకడం చాలా ఈజీ, కానీ సేమ్ చెప్తున్నాను కదా అప్రోచ్ అవడం అనేది. సో అప్రోచింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను. ఏ ఒక్క మెసేజ్ నేను ఇగ్నోర్ చేయనండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ప్రతి మెసేజ్ కి నేను థ్యాంక్ యూ అనో లేదా రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నన్ను మెన్షన్ చేసి ఎవరైనా స్టోరీ పెట్టినా కూడా దాన్ని నేను రీపోస్ట్ చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే వాళ్ళే కదా, ఇప్పుడు వాళ్ళకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నన్ను మెన్షన్ చేసి నన్ను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో ఆ సపోర్టర్స్ ఖచ్చితంగా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ లో కాస్టింగ్ కూడా ఎక్కువ ఉంటది అంటున్నారు. తరుణం అనేది కంప్లీట్ అయిపోయింది, దాంట్లో ఇద్దరే చెప్పాను కదా, జస్ట్ ఒక లవ్ స్టోరీ అనమాట, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. అది కాకుండా నెక్స్ట్ ఒక గోవా బ్యాక్ డ్రాప్ లో హారర్ ఒకటిను, అండ్ ఆల్సో ఏజెన్సీ ఏరియాలో ఒక చిన్న లోకేష్ కనకరాజ్ టైప్ ఆఫ్ మూవీ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అని. సో ఏంటంటే మీకు కాస్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. ఆల్మోస్ట్ మీకు ప్రతి ఫ్రేమ్ లోనూ కొత్త వాళ్ళు, ముందు ఫ్రేమ్ కొత్త వాళ్ళు కాదు, ఆర్టిస్టులు ఎక్కువ కనిపిస్తారు మీకు. ఎప్పుడు ఏ బ్లాగ్ చూసుకున్నా కూడా చాలా మంది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు. సో దాని గురించి మాట్లాడడం ఇప్పుడు చాలా చాలా ఎర్లీ, కానీ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దిస్. చెప్తాను కదండి, ఆ ప్రాజెక్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను చెప్తాను కదా, చాలా మంది ఇండస్ట్రీ అంటే భయపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవుతామా లేదా అమ్మాయిని ఎలా చూసుకుంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇలాంటి భయాలు చాలా మంది పేరెంట్స్ ఉంటాయి ముందు చెప్పాలంటే. సో చెప్తున్నాను కదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఎవరికి ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలన్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ గానీ, అసిస్టెంట్స్ గానీ, టెక్నీషియన్స్ గానీ, ఏదైనా ఈ ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నేను మెన్షన్ చేయమని చెప్తాను టీమ్ ని. సో డైరెక్టర్ ఆఫ్ జల్ అని ఉంటుంది. సో మీరు నాకు మీ పోర్ట్ఫోలియో లాంటివి లేదా మీ ఇంట్రెస్ట్ అనేది నాకు చెప్తే ఖచ్చితంగా మీకు సూటబుల్ అయ్యే రోల్స్ గానీ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. సూపర్. ఎన్టీఆర్ సార్ కాకుండా ఒక యంగ్ హీరో ఎవరితో వర్క్ చేయాలంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇంతకు ముందు ఉండేదండి, ఇంతకు ముందు కాలేజ్ డేస్ లో ఏ కథ రాసినా కూడా ఈ కథ ఈ హీరోకి, ఈ కథ ఈ హీరోకి అలా ఉండేది. కానీ రీసెంట్ గా 2-3 years నుంచి చూస్తున్నాను, ముందు కథ రాసేస్తున్నాను, ఆ తర్వాత దానికి ఎవరు సూట్ అయితే వాళ్ళు. ఏ హీరో అనుకున్నారు? నాకు నాగశౌర్య గారు. నాగశౌర్య గారు అప్పట్లో ఇది అప్పుడప్పుడు వస్తున్నారు ఆయన. జాదుగాడు అని ఒక సినిమా తీస్తారండి. సో జాదుగాడు సినిమా దాంట్లో ఏంటంటే ఆయన యాటిట్యూడ్ బాగుంటది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సందీప్ కిషన్ గారు కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అవన్నీ చేసినప్పుడు నాకు అనిపించేది ఇలాంటి వాళ్ళతో మనం కథలు రాస్తే బాగుంటది కదా. మంచు మనోజ్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మనోజ్ గారు అంటే చాలా బాగా ఇష్టం. ఆయన ఊహించుకుని కూడా 2-3 కథలు కాలేజ్ డేస్ లో రాసుకునేవి ఉన్నాయి. సో ఏంటంటే ఈ సందీప్ కిషన్ గారు, నాగశౌర్య, మంచు మనోజ్ గారు ఇలాంటి వాళ్ళతో వెళ్దామని చాలా అనిపించేది. సో ఇప్పుడు ఏంటంటే కథ రాస్తున్నాను అంతే. సో ఆ కథ ఎవరికి సూట్ అయితే వాళ్ళకి అంతే. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే మీరు మీ ప్లేస్ ఏమైనా ఉంటుందా ఈ ప్లేస్ లోనే కూర్చొని స్టోరీ రైటింగ్? లైక్ సార్ ఇప్పుడు 90 డాబా అండి, డాబా పైన టెర్రస్ మీద కూర్చొని పేపర్ పైన పెట్టుకుంటే కథ అయిపోయేది. ఓకే. అంటే చాలా వరకు కొంతమంది లైక్ ప్రశాంత్ నీల్ సార్ డ్రింక్ చేసి రాస్తారు, పోలీస్ సార్ అటు బ్యాంకాక్ సైడ్ వెళ్ళి రాస్తారు. మీకు అట్లా ఏమన్నా లాంగ్? దేవుడి దయ వల్ల నాకు ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవ్వలేదు. చెప్తాను కదండి, లంచ్ చేసి టెర్రస్ ఎక్కుతాను, రాత్రి 7 అవుద్దో 6 అవుద్దో తెలియదు, రాస్తూనే ఉంటాను అంతే. ఈ రైటింగ్ టైంలో ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా? లైక్ లేదండి, అంటే మీకు స్టోరీ మొత్తం రాసాక ఎవరికైనా నరేషన్ ఇస్తారు ఫస్ట్ మీ వాళ్ళకి త్రూ? ముందు నాకు నేను ఇచ్చుకుంటానండి. అదే మీ అయిపోయినాక మీరు రాసిన తర్వాత ఒక్కసారి నేను ఒక ఆడియన్స్ లో కూర్చొని చదువుకుంటాను. నాకు నచ్చకపోతే నేను అక్కడే సైడ్ తీసేస్తాను. అంటే మెయిన్ ఇప్పుడు సుమన్ గారికి ఉంది క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్, లైక్ మమ్మీ అని డాడీ అని ఎవరికన్నా అది నేను ఒకటి రాసినాను అమ్మకి చెప్తాను, అమ్మకి చెప్తాను, అన్నయ్యకి కూడా చెప్తాను. అన్నయ్య బ్రెయిన్ లోనే చాలా కథలు ఉంటాయి. సో ఏదైనా కథ చెప్తే ఇప్పుడు కాదురా నేను వేరే థాట్ లో ఉన్నాను, కాసేపు అయిన తర్వాత వింటాను అంటాడు. అమ్మ అలా కాదు కదా, ఎన్ని కథలు చెప్పినా కూడా కూర్చొని వింటాను. మమ్మీ ప్రతిదీ మనకు బాగుంది అంటే కొడుకు చెప్పింది ఏదన్నా బాగుంది అంటారు కదా. నాకు అర్థమైపోద్ది, ఏదైనా మంచి కథ చెప్పానంటే మాత్రం వాళ్ళ కళ్ళలో తెలిసిపోద్ది అండి. ఏదైనా మంచి కథ కాదు ఇదేదో అంటే ఫస్ట్ ఏంటంటే అది మంచి కథ నా కాన్ఫిడెన్స్ వస్తేనే అమ్మని పిలుస్తాను. ఒకవేళ నాకే ఏదన్నా కొంచెం డౌట్ గా ఉంటే అసలు చెప్పనండి. సో అమ్మకు కూడా ఏదైనా కథ చెప్తే అమ్మ కొన్ని క్వశ్చన్లు అడిగిందంటే ఆ కథ నచ్చలేదని అర్థం, కొన్ని డౌట్లు అడిగిందంటే క్వశ్చన్ స్క్రిప్ట్ ఎక్కలేదని అర్థం. అలా కాకుండా
బాగుంది అనే ఒక సింగిల్ లైన్ రివ్యూ ఇచ్చేసిందంటే ఇంక చాలా సూపర్. ఈ మీరు 10 రూపీస్ కి సర్టిఫికేట్ తీసుకున్నారు కదా మూవీ, Hmm. అప్పుడు మీ పోస్ట్ చూసాను నేను, చాలా అవార్డ్స్ మంచిగా వచ్చాయని. రాశారు. ఫస్ట్ మూవీ థియేటర్ స్క్రీన్ పైన పడ్డప్పుడు డైరెక్టర్ అఫ్జల్ పడినప్పుడు అప్పుడు ఫ్యామిలీ పేరెంట్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయిపోయినాడు రా నా కొడుకు ఇంకా ఫిల్మ్ డైరెక్టర్, ఒక ప్రౌడ్ మూమెంట్. అప్పుడు మీరు ఎట్లా దాన్ని అది ఎక్స్ప్లెయిన్? అమ్మ నాన్న బాగా రియాక్ట్ అయ్యారు. ఓకే, నేనే ఎడిటర్ కాబట్టి అప్పటికే నా పేరు ఒక 1 సార్లు చూసుకున్నాను స్క్రీన్ మీద. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు. అది కాదు కానీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఇర్రెగ్యులర్ షో ఒకటి ఇచ్చాడు. అంటే ఆ రోజు 3-4 సినిమాలు రెడీగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ గారి సినిమా, వీరూపాక్ష, ఇలా చాలా సినిమాలు. సో థియేటర్లు దొరక్క ఎర్లీ మార్నింగ్ 9:30-10 కి ఒక షో ఇచ్చాడు. సర్ప్రైజింగ్లీ ఆ రోజు సల్మాన్ ఖాన్ గారి సినిమా 20% ఆక్యుపెన్సీ, వీరూపాక్ష ఓపెన్ అవడం 30%, 40% ఓపెన్ అయింది. అది ఆ తర్వాత మౌత్ టాక్ తో ఆ సినిమా చాలా పెద్ద హిట్. విజయవాడలో మీరు నమ్మరండి, హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తే టికెట్ల కోసం తిరిగి వెళ్ళిపోయారు చాలా మంది, ఇంకో థియేటర్ ఏమైనా ఉందా అని వెతుక్కోవడానికి. సో థియేటర్ కి వెళ్ళి నేను చూసాను, నుంచొని చూస్తానండి నేను ఏ సినిమా అయినా. మొన్న నాని గారిది ఒక రీల్ చూసాను, ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్ని సినిమాలు నుంచునే చూస్తారంట. సో 10 రూపీస్ సినిమా నేను థియేటర్ లో తెలియకుండా నుంచునే చూసాను, అంటే డోర్ దగ్గర నుంచుని. మన 1000 రూపాయలు కూడా అంతేనండి. 1000 రూపాయలు అయితే నేను థియేటర్ బయట నుంచున్నాను అండి, అది వేరే విషయం. 10 రూపీస్ మూవీ నుంచునే చూసాను. ఆడియన్స్ అంటే నేను రాస్తున్నప్పుడు కొన్ని అనుకుంటాను, ఇది హై మూమెంట్, ఇక్కడ జనం కొంచెమైనా రియాక్ట్ అవుతారు అని చెప్పి. ఆ సినిమాకి మెయిన్ పల్స్ క్లైమాక్స్, లాస్ట్ 40 minutes. సో మీరు ఆ క్లైమాక్స్ జరుగుతుండగా ఒక్కసారిగా థియేటర్ పేలిపోయింది. ఇది ట్విస్ట్ రివీలింగ్ సీన్ ఒకటి ఉంటుంది. హాల్ అంతా అరుచుకుంటూ ది ఎండ్ పడంగానే అరుచుకుంటూనే బయటకు వచ్చారండి హాల్లో అంతా. అది నేను చాలా పెద్ద సినిమాలకు చూస్తాను అది అలాంటిది. సో చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు అది. మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి, ఈ కైండ్ మూవీ, ఇలాంటి మూవీ తీయాలి అంటే చేసిన జానర్ మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు అన్ని టచ్ చేయాలి, తీసిన 2 genres కాకుండా డిఫరెంట్ కొత్తగా. 10 రూపీస్ వచ్చేసరికి అదొక స్కామ్ డ్రామా, మళ్ళీ ఇంకో స్కామ్ చేయనండి. ఒకవేళ స్కామ్ అనేది ఏమైనా ఇన్వాల్వ్ చేసినా కూడా అది కమర్షియల్ ప్రాజెక్ట్ అయ్యి ఉండాలి అంతే. సో లవ్ దూరంగా ఉంటారా? లవ్ చాలా దూరంగా ఉంటానండి, చాలా చాలా దూరంగా. లేవా బీటెక్ లో లవ్ స్టోరీస్? అసలు లేవండి, అందుకే కదా రావట్లేదా? ఓన్లీ పేపర్ స్టోరీస్ తప్ప లవ్ స్టోరీస్ లేవు. ఎప్పుడన్నా అనిపించింది మీకు లవ్ స్టోరీస్ ఇద్దాం? లైక్ ఇప్పుడు తరుణం లవ్ స్టోరీయే కదా చేస్తున్నాం, అంటే బీటెక్ లో ఏం లవ్ స్టోరీస్ లేవు. సరే చూస్తాను కదా మనుషుల్ని. యాక్చువల్లీ నేను ఇన్ని కథలు రాయడానికి కారణం కూడా మనుషులే. ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టోరీ స్టడీ చేస్తారు అనమాట జనాల్ని. సో నేను జనాల్ని బాగా అబ్జర్వ్ చేస్తాను. సో వాళ్ళ లైఫ్ స్టోరీస్ లో ఏవైతే ఉన్నాయి పాయింట్లు, అవన్నీ కలిపి ఒక స్టోరీ అవుద్దండి. ఇక్కడ చూడండి, మీరు ఎడిటర్ మీరే అంటారు 10 రూపీస్ కి. కొత్త వాళ్ళని ఐ మీన్ హైర్ చేసుకోవచ్చు, వేరే ఎడిటర్ కి ఇవ్వకుండా మీరే ఎందుకు ఎడిట్? ముందు ఏంటంటే డైరెక్టర్ కి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి. యాక్చువల్లీ డైరెక్టర్ ఇస్ ఎ గుడ్ ఎడిటర్, మంచి ఎడిటర్ కూడా. అంటే నేను కొంతమంది దగ్గర విన్నాను, ఆ సీన్ మనం ఎంతో ఇష్టంగా తీసింటాం, చిత్రీకరించింటాం, చాలా అంటే అరే బాగుంటారు అది, కానీ తీయాలంటే మనకు మనసు డ్యూరేషన్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఆ మూమెంట్ ని మీరు ఎట్లా అంటే చూసుకుంటా? అంటే 10 రూపీస్ మూవీకి వచ్చేసరికి విత్ ఇన్ ద బడ్జెట్ మా ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేసుకున్నాం కాబట్టి బడ్జెట్ తగ్గిద్దని చెప్పి నేను ఎడిటింగ్ లో దిగాను. అండ్ అది కాకుండా ఏంటంటే నా సినిమా నేను ఎడిట్ చేసుకుంటే ఆ ఎమోషన్ నాకు తెలుసు కాబట్టి ఏది ఎక్కడ దాకా పెట్టాలో నాకు తెలుసు. 1000 వరకు వేరండి, 1000 నేను జస్ట్ సీక్వెన్స్ మాత్రమే చేశాను. నెక్స్ట్ తరుణం నేనే నెక్స్ట్ మీ ఫర్దర్ వచ్చే మూవీస్ అన్ని అది నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ తరుణం వచ్చేసరికి ఎంత అండి, అరౌండ్ ఒక 35 minutes మాత్రమే. అది చిన్నది, ఒక ఎపిసోడ్ లాగా అనమాట. సో ఈ వెబ్ సిరీస్ ఏమైనా తీసే ఓటీటీ అట్లా ఏమైనా మీకు? ఇప్పుడైతే లేదండి, థియేట్రికల్ మూవీసే. నేను థియేటర్ చూస్తూ పెరిగాను కాబట్టి థియేటర్ లోనే మన సినిమా ప్లే అవ్వాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. చాలా వరకు ఓటీటీస్ ఈ మధ్యన వచ్చినాయి కాబట్టి మన డ్రీమ్ ఎప్పటిది కాదు. డైరెక్టర్స్ అందరూ లైక్ హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ థియేట్రికల్ ఫిల్మ్ అంటే నా సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలని కొంచెం ఉంటది కదా. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లని ప్రొడక్షన్ హౌసెస్ అని చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది 10 రూపీస్ తో. కానీ ఒక సినిమా తాగే పిచ్చి కాదు కదా చిన్నప్పటి నుంచి ఉన్నది. సో నేను చెప్పేది ఏంటంటే 70mm లో పేరు చూసుకోవడం అనేది మన కళ, అదొక్కటే కళ కాదు. సో కొత్త కథలు చెప్పాలి, కొత్త కథనాలు చెప్పాలి, కథలు కూడా కాదు, కొత్తగా మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేసి జనాలకు చూపించాలి. అరే ఇది మేము చూపించాలనుకుంటున్నాం, ఇది మేము రాసాం, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. సో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే జనాలకి ఏదో ఒకటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేదే ఆ గోల్ పెట్టుకుని ఎవరైనా ఇండస్ట్రీకి వస్తారు. అంతేగాని డబ్బులు సంపాదించాలని ఎవరు రారండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ
డ్రీమ్స్ అనేవి మారుతాయేమో, డైవర్ట్ అవుతాయేమో కానీ బట్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ ఒక డ్రీమ్ పెట్టుకుని ఒక ఎయిమ్ పెట్టుకుని వచ్చే వాళ్ళందరూ పేరు కోసమే వస్తారు, డబ్బుల కోసం కాదు. సో ఆ పేరు అంటే ఏంటి, మనం రాసింది జనాలతో చప్పట్లు కొట్టించాలి కదా. సో ఒక కథ అయిపోయింది, ఇంకో కథతో ఎలాగా ఇంప్రెస్ చేయాలి, జనాలు ఇంప్రెస్ చేయడమే గోల్, అంతే ఒక గోల్. 10 రూపీస్ మూవీకి ఒక పాజిటివ్ ఒకటి వచ్చిన కాంప్లిమెంట్ అండ్ నెగిటివ్ కాంప్లిమెంట్. 10 రూపీస్ కి వచ్చిన పాజిటివ్ ఒకటే, యునానిమస్ క్లైమాక్స్ అదిరిపోయింది, సాగుకొట్టింది, అదే అంటారు అందరూ. డైలాగ్స్ అదిరిపోయినాయని చెప్తారు మళ్ళీ అందులో. మీరే రైటర్ డైలాగ్స్. పాజిటివ్ ఓకే, అంటే ఎవరి దగ్గర. నెగిటివ్ సినిమా కొంచెం లాగ్ ఎక్కువ. లాగ్ ఈ 1000 వాళ్ళకి 1000 వాళ్ళకి వదిలేండి, పర్లేదు చెప్పండి. అంటే పాజిటివ్ ఒక నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే 1000 వాళ్ళకి పాటలు బాగుందండి, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇంకా చెప్పాలంటే నా రిగ్రెట్ ఏంటంటే ఆ పాటలకి రావాల్సినంత రికగ్నైజేషన్ రాలేదు. నెగిటివ్ నెగిటివ్ ఆల్మోస్ట్ సినిమాలో చాలా ఉన్నాయండి. ఓకే ఓకే, కంప్లీట్లీ చెప్తున్నాను కదా, ఒక డైరెక్టర్ ఫస్ట్ 10 minutes కి డిసప్పాయింటెడ్ అంటే అర్థం చేసుకోండి. అండర్స్టాండ్. ఇండస్ట్రీలో మీరు ఎటువంటి కష్టాలు పడకుండా, లైక్ సారీ కృష్ణనగరి కష్టాలు లేకుండా ఇట్లా అయిపోయారు డైరెక్టర్. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన చాలా మంది అరే అఫ్జల్ లెక్క మనకి ఇట్లా మంచి ఫ్రెండ్, మనీ ఇన్వెస్ట్ చేసే ఫ్రెండ్ అంటే బాగుండు అని ఇట్లా ఉంటారు కదా. మీ దగ్గర చాలా మంది ఏడీస్ వర్క్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఎక్కువ చెప్పేది ఎవరిని నమ్మొద్దు, నీకేమనిపిస్తుంది? ఇందాక చెప్పారు కదా బ్లైండ్ గా చేసుకుని. నేను చాలా మంది చెప్తాను, అంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా అదే అంటారు, ఒకవేళ ఇండస్ట్రీ నుంచి మిమ్మల్ని బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అంటే, సపోజ్ బ్యాన్ కూడా కాదండి తప్పది, ఒకవేళ మీ సినిమాలు ఆడట్లేదు ఏం చేస్తారంటే నేను వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటాను, నాకు కావాల్సిన ఆడియన్స్ నా యాక్టింగ్ చూడడం మాత్రమే అంటారు కదండి. సో ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళు కూడా అదే అంటాను. ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకున్నానో అప్పుడు ఉంది సినిమా ఒకటే, సినిమా అయిపోయిన తర్వాత టీవీలో వస్తుంది అంతే, ఇంకేమీ లేవు. కానీ ఇప్పుడు అలా కాదు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వాళ్ళ టాలెంట్స్ చూపించుకోవడానికి చాలా ఉన్నాయి మార్గాలు. ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ చాలా ఉన్నాయి. సో ఒక నేను సిల్వర్ స్క్రీన్ కే వెళ్ళి చూపించుకోవాలి అంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. సో అక్కడ దాకా రావాలంటే ఇవన్నీ చేసేసుకోవచ్చు. అంటే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే థియేటర్ లో కూడా జనాలు ఉండట్లేదండి. థియేటర్ లో మీరు మార్నింగ్ షో ఒక మంచి కాస్టింగ్ సినిమా కూడా 10 మందే ఉంటున్నారు టికెట్లు. అదే మీరు యూట్యూబ్ లో పెట్టారంటే, ఎందుకంటారు మీరు అట్లా అంటే థియేటర్ కూడా 10 ప్రమోషన్స్ గ్రాండ్ గా చేస్తున్నారు కానీ అది జనాల దాకా వెళ్ళట్లేదండి. అంటే ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు, సాగిపోతున్నారంటారా? రివ్యూస్ చూసి అయితే ఆగట్లేదు, ఎందుకంటే ఈ మధ్యన 1.5 ఇచ్చిన సినిమాలు కూడా 100 కోట్లు కొడుతున్నాయి. రివ్యూస్ అనేవి సినిమాలు దూరం చేస్తాయనేది నేను నమ్మను. నాకు బాగా తెలుసు, ఇంకొక అరగంటలో సినిమాకి వెళ్తున్నాం అన్నోళ్ళు కూడా రివ్యూ చూసి బాలేదంటారా, సర్లే ఎందుకు బాలేదో చూద్దాం అని చెప్పి థియేటర్కి వెళ్తున్నారు చాలా మంది. ఒక మీరు డెబ్యూటెంట్ గా 10 రూపీస్ కి ఏదైతే ఇట్లా డెబ్యూట్ గా వచ్చిన మూవీ డైరెక్టర్స్ లో మీకు ఎవరంటే ఇష్టం? డెబ్యూటెంట్ సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజు వీళ్ళిద్దరు. అంటే వాళ్ళ సినిమాలు నాకు ఇష్టమని కాదు, వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పానంటే ఒక మోస ధోరణి మార్చేసిన సినిమాలు వాళ్ళు తీసినవి. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా అసలు టాలీవుడ్ యాక్సెప్ట్ చేయదు, అలాంటిది సొంతంగా డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక డేరింగ్ స్టెప్ వేశారు. ఆ తర్వాత యానిమల్ కదా, ఆ రెండు నిజం చెప్పాలంటే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోరండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది జనాలు రప్పించే సినిమా కాదు అని చెప్పి కొట్టేస్తారని చెప్పి. నిజం చెప్పాలంటే అలాంటి కథలు మన ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు చాలా మంది. అంటే యాజ్ అన్ అప్కమర్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ భద్రకాళి పిక్చర్స్ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని చేసుకుంటున్నారు. సో అర్జున్ రెడ్డికి ఎంత హర్డిల్స్ ఫేస్ చేశారో నాకు ఐ కెన్ ఫీల్. అండ్ ఆల్సో లోకేష్ కనగరాజు కూడా అంతేనండి, ఆయన కూడా నగరం సినిమా, ఆ సినిమా కూడా పాపం తెలుగులోనే చాలా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళారంట, అవ్వలేదు. తమిళ్లో తీస్తే అక్కడ పేరు వచ్చిన తర్వాత వెంటనే ఖైదీ, మాస్టర్, మీరు ఈయన ఫిల్మోగ్రఫీ చూసుకున్నా ఆ ఫీమేల్ ఆర్టిస్టులు తక్కువ ఉంటారు. ముందు ఆ కథ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో దాని మీద ముందు బేస్ అయి ఉంటుందండి. సో నాకేంటంటే ఒక మోస ధోరణిని కొట్టేసిన డైరెక్టర్ వీళ్ళిద్దరు. సో అందుకు నాకు వీళ్ళిద్దరిని కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. మీరు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ఏమయ్యేవారు? లైక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా కాదా, చెప్పాను కదా, విజువల్ కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్. డైరెక్షన్ ఫీల్డ్ ఏమోనండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను సినిమాలోకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి వేరే ఆలోచన లేదు. ఇదే అయ్యేవాడిని అంతే అంతే. అఫ్జల్ గారు 10 రూపీస్ అండ్ 1000 వాళ్ళ ఈ మూవీస్ లో రెండు మీకు మీ ఫ్రెండ్స్ అన్నారు కదా టెక్నీషియన్స్, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్. సో వంశీ నాకు తెలుసు, సో వంశీ గురించి అంటే మీతో ఎట్లా వర్క్ బాగుంటది కదా? అబ్బో, అంటే మాకు ఏంటంటే ప్రొఫెషనల్ లో ఎంత ర్యాప్ ఉంటుందో పర్సనల్లీ దానికి డబుల్ ఉంటుంది మాకు. నేను చూసా వంశీ స్టేటస్ లో కూడా చూసాను కదా, సూపర్ ఉంటుంది. నాకు అనిపిస్తుంటది అప్పుడు అమ్మ వంశీతో ఇప్పుడు పని చేయాలి. తను ఒక మినీ మణిశర్మ, మినీ తమన్, మినీ అనిరుద్ ఏమన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనంత
ఆషామాషి టెక్నీషియన్ కాదు. ఓకే, మీరు ఒక బడ్జెట్ తో సంబంధం లేదు. ఓకే, మీరు ఇంత బడ్జెట్ ఇచ్చినా అవుట్పుట్ బాగా ఇస్తాడు, సాటిస్ఫైడ్ అవుట్పుట్ వస్తుంది. డైరెక్టర్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆ తక్కువ బడ్జెట్ కదా చీప్ లో కొట్టేద్దాం అని అయితే కొట్టడు. ప్రతి పాటకి కనీసం 10-15 ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడు కింద. సో ఆ లేయర్స్ అండ్ లేయర్స్ పెట్టి చాలా ప్రొఫెషనల్ అనమాట. చెప్తున్నాను కదా, ఒక పెద్ద ప్రాజెక్ట్ పడితే పడాలి తనకి, చాలా పెద్ద ప్రాజెక్ట్ పడాలి. షూర్, మా సైడ్ నుండి వంశీ సార్ కి విష్ చేస్తున్నాం ఆల్ ది బెస్ట్. అండ్ చందు సార్, చందు అప్పటిదాకా చిన్న చిన్న మూవీస్ కి అసిస్టెంట్స్ గా వెళ్ళేవాడు. సో 10 రూపీస్ కి మెయిన్ సినిమాటోగ్రఫీ. కాకపోతే చెప్తున్నాను కదా, ఒకటే చెప్పా, భయ్యా నేను సీన్ మాత్రమే చెప్తాను, ఫ్రేమింగ్స్ నువ్వే చూసుకోవాలి, నువ్వు పెట్టిన ఫ్రేమింగ్స్ ఏమన్నా నాకు నచ్చకపోతే నేను చెప్తాను అంటే అలా అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు మనం తీయబోయే సీన్ ఇది, మంచి ఫ్రేమింగ్ పెట్టు అని చెప్పి వెళ్ళొచ్చేసరికి ఒక్కొక్క ఫ్రేమింగ్స్ పెడతాడు. ఇట్స్ లైక్ ఎ పెయింటింగ్ అనమాట. ఎంత బాగా పెడతాడంటే అసలు ఆ ఫ్రేమింగ్ అసలు మీరు మళ్ళీ కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ అని కూడా చెప్పడానికి ఉండదు. అతను కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆర్టిస్ట్ అనే ఒక మూవీ తీస్తున్నాడు, అది నా ఫ్రెండ్స్ స్టేటస్ మొత్తం ఆర్టిస్ట్ అనే మూవీ చాలా హై బడ్జెట్ అనమాట. ఇక్కడ చూసినా చందు 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 చాలా చాలా హై బడ్జెట్ మూవీ అది. సో దాంతో ఇంకొంచెం లైమ్ లైట్ కి వచ్చాడు. నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి. తన టాలెంట్ జనాలకు తెలిస్తే నిజం చెప్తున్నాను ఇండియన్ వైడ్ గా మంచి టెక్నీషియన్స్ అవుతారు వీళ్ళిద్దరు, వంశీ అండ్ చందు. బోత్ వంశీ సార్ అండ్ చందు సార్ మంచి టెక్నీషియన్స్ కావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. త్రూ అఫ్జల్ సార్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీరు ఎప్పుడు సార్ ని మర్చిపోకూడదు అనుకుంటున్నాను. అఫ్జల్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ వాల్యుబుల్, మీరు హైదరాబాద్ కి వచ్చారని తెలుసు, ఈ రోజు మార్నింగే దిగారు. సో ఎన్ని మీకు ప్రొడ్యూసర్స్ మేట్స్ ఉన్నా నేను నా కాల్ కి రెస్పాండ్ అయ్యారు వచ్చినందుకు. అండ్ మీతో ఇంటరాక్షన్ చాలా బాగుంది నాకు. లేదు అంటే నువ్వు అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో, అంటే అడిగే విధానం గానీ. సో నాకు కూడా ఆ వే ఆఫ్ అప్రోచింగ్ నచ్చే షెడ్యూలింగ్ చేసుకుని వచ్చాను. సూపర్. మీరు ఇంకా ఈ మూవీస్ తో పాటు నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లైక్ మీరు ఫస్ట్ మూవీకి అసిస్టెంట్ లేకుండా సెకండ్ మూవీకి పెట్టుకున్నా మీ ఫ్రెండ్స్ త్రూ నెక్స్ట్ తరుణం తర్వాత ఇంకా కొన్ని లార్జ్ స్కేల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాస్టింగ్ కానీ. సో ఎంకరేజ్ న్యూ టాలెంట్. చెప్తున్నాను కదండి, 70-80% నేను కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో మిగిలిన 30% వచ్చేసరికి ప్యాడింగ్ ఖచ్చితంగా అది కావాలి ఇండస్ట్రీలో. సో ఇలానే మీరు జెట్ స్పీడ్ లో పోలీస్ సార్ లెక్క మూవీస్ చేసుకుంటూ వెళ్ళాలని, పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలి, అప్పుడు కూడా మేము మిమ్మల్ని పిలిచి ఇలానే ఇంటరాక్ట్ చేయగలి. మేబీ అప్పుడు ఇంకా హై ప్రెషర్ బిజీ అయిపోవాలి మీరు, ఇంకా దీవన్ చాలా కష్టం అయినా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చేంత, ఐ మీన్ ఏమంటారు జూమ్ ఇంటర్వ్యూ సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ స్టేజ్ కి వెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్స్ పైన హిట్స్ కొట్టండి. థ్యాంక్ యూ. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడదాం. షూర్. మీరు జెట్ స్పీడ్ లో ఆన్సర్ చేశారు. మీ మూవీస్ మేకింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా, ఇంకా సెకండ్ కూడా ఆగకుండా మీరు చెప్పండి. షూర్. ఓకే. ఫేవరెట్ మూవీ? అమ్మనా నూతన అమ్మాయి. ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్. ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. ఫేవరెట్ జానర్? యాక్షన్ విత్ ఇన్స్పిరేషన్. యాక్షన్. ఓకే. ఈ సాంగ్స్ లో ఫేవరెట్ సాంగ్ మీకు? అలా ఏం లేదు, అంటే ప్లేలిస్ట్ వచ్చేసరికి నాకు మణిశర్మ గారి పాటలు బాగా ఇష్టం. ఓకే ఓకే. అండ్ వ్యూవర్స్ చూడండి, తరుణం నెక్స్ట్ వస్తుంది అఫ్జల్ ప్రడ్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ డైరెక్టర్ అఫ్జల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV24 Studios.